కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై పట్టుకోల్పోయిందన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. కాంగ్రెస్ సర్కార్ తిరోగమనంలో పయనిస్తోందని విమర్శించారు. కేసీఆర్ రావాలి, కాంగ్రెస్ పోవాలి అనే చర్చ ప్రజల్లో మొదలైందన్నారు. ఒకప్పుడు పీసీసీ చెప్పినట్టు సీఎం నడుచుకునేవారు. ఇప్పుడు సీఎం చెప్తే పీసీసీ అమలు చేస్తోందన్నారు జీవన్ రెడ్డి. ఏమైపోయింది? 2.5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు చేసిన వాగ్దానాలను నెరవేర్చలేకపోవటమే కాదు, ఎన్నికలు చేసిన వాగ్దానాలు నెరవేర్చలేకపోవటమే కాకుండా తిరోగమన చర్యగా ప్రయాణం చేస్తుంటే ఏ పార్టీ ఎవరైనా కానీ అటువంటి పార్టీకి కొనసాగే ప్రయత్నం చేస్తారా? వీళ్ళ కార్యకర్తలు గుర్తింపు లేకుండా ఆయనకి ఏం చేయాలి? నేను చెప్పాను, ఇలా పీసీసీ ఆలోచన సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందా, లేకపోతే ముఖ్యమంత్రి గారి యొక్క సూచన మేరకు పీసీసీ పనిచేస్తుందా? ఇలా ప్రదేశ్ కాంగ్రెస్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ప్రస్ఫుటం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ప్రస్ఫుటం చేసేది ప్రదేశ్ కాంగ్రెస్. అటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ ఆలోచనకు అనుగుణంగా పనిచేయాల్సిన ముఖ్యమంత్రి గారు ఏదైతుందో, ఇలా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన సూచనకు అనుగుణంగా పీసీసీ పనిచేసినాక ఇలా కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుంది. ప్రదేశ్ కాంగ్రెస్ నిస్సహాయత, అధిష్టానం నిస్సహాయత,